ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న లా యూనివర్సిటీ. త్వరలోనే నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన చేస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో లా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా నేతృత్వంలో ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశంలో న్యాయ విద్యను మరింత ఉన్నతీకరించడానికి ముందడుగు వేస్తూ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తరహాలో అమరావతిలో న్యూ ప్రీమియర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు వారు ఈ సందర్భంగా సంసిద్దత వ్యక్తం చేశారు. త్వరలోనే నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలంటూ ఆయన సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద, టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి, ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్, వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుందన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైనంత తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పశువులు, అక్కడక్కడ రోడ్లలో పశువులు ఉంటాం, అది ట్రాఫిక్కి ఆటంకాలకు మీకు అందరికీ తెలిసిందే. దాని మీద కూడా ఇవాళ రివ్యూ జరిగింది. గోశాలలో 100 వరకు యాక్చువల్గా వాళ్ళు పశువులు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉందంట. అయితే మనకు దాదాపు సిటీలో 500 వరకు యాక్చువల్గా పశువుల్ని పంపించాల్సిన అవసరం ఉందన్నారు. రెండవది, ఈ పశువులు అక్కడ పెడితే మళ్ళా మధ్యలో వదిలేస్తున్నారంట ఈ క్యాటిల్స్. అది కమిషనర్ గారికి చెప్పాను, వదలకుండా ఏర్పాటు చేయమని. ఆ గోశాలతో మాట్లాడి యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయటం ఎట్లా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ మనం చేయాలా, ఎలా అనే దాని. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల పనితీరు మెరుగుకై 30 అంశాల కార్యాచరణ ప్రణాళికను స్వల్ప, మధ్య మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంతృప్తి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని పెంచవచ్చు
అనే విషయం మీద ఒక రోజు పాటు పూర్తిగా చర్చించడం జరిగింది. సో ఈ సందర్భంగా అనేక విషయాలు దృష్టికి వచ్చాయి. ఒకటి, సిబ్బంది కొరత. దాదాపు 11,000 మంది డాక్టర్లు అవసరం ఉంటే 3,100 డాక్టర్ల కొరత ఉంది. డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లేదు, ఉన్నా పని చేయట్లేదు, పని చేస్తున్న వాటికి రీఏజెంట్స్ లేవు. అదేవిధంగా కింది స్థాయిలో ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓల పనితీరు కొరత ఒకవైపు, పనితీరు స్ట్రెచ్చర్లు పనిచేయట్లేదు, వీల్ చైర్లు పనిచేయట్లేదు. పనిచేసిన రోగులకు అందుబాటులో ఎంఎన్ఓలు ఉండరు. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఉన్నాయి, శానిటేషన్ పరమైన ఇబ్బందులు ఉన్నాయి. గతంలో శానిటేషన్, సెక్యూరిటీ చూస్తున్న ఏజెన్సీలు అనేక నెలలుగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగ మెరుగుపరుచుకోవాలి? చాలా చోట్ల వైరింగ్ కాలిపోయింది, ఎక్స్రే మిషన్ చాలా రోజులుగా పనిచేయట్లేదు, సిటీ స్కానర్ కొన్ని నెలలుగా పనిచేయట్లేదు, డయాలసిస్ సెంటర్లలో మిషన్ చెడిపోయింది, టెక్నీషియన్ లేడు. చివరికి అనేక ఆసుపత్రుల్లో మంచినీటి కొరత గురించి కూడా చెప్పడం జరిగింది. బోర్లు కొన్ని సంవత్సరాలుగా బోర్లు ఎండిపోయి ఉన్నాయి. మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటరు సరిపోవట్లేదు. ఉదాహరణకు కడప ఆసుపత్రికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో కూటమి తరపున ఎవరూ పోటీ చేయలేదు. వైకాపా తరపున బొత్స సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా నామపత్రాలు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి నామపత్రం ఉపసంహరించుకోవడంతో ఎన్నికల బరిలో బొత్స ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్ఓ మయూర్ అశోక్ ప్రకటించి ధృవపత్రం అందజేశారు. దుర్గామణేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. శ్రావణ శుద్ధ త్రయోదశి శనివారం సాయంత్రం 4 గంటలకు ఉదక శాంతి కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. 18వ తేదీ వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం స్నాపనాభిషేకం నిర్వహిస్తారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సీఎం జగన్ పేరు పెద్దగా ఉన్నందుకే ఎవరో దానిని తొలగించారన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలాపురం, పిఠాపురం, అనంతపురంలలో అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు వైకాపా నాయకులు ఏమయ్యారో, దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదో, ప్రజలు ఘోరంగా తిరస్కరించిన జగన్ తీరులో మార్పు రాలేదన్నారు. అంటే ఏం చేస్తున్నట్టు వాళ్ళు మాత్రం వైసీపీ వాడు కంప్లైంట్ ఇచ్చే పని కూడా లేదు. సుమోటాగా ఇదేదో మీకే జరిగినట్టు, మీకు అన్యాయం జరిగినట్టుగా మీరే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎస్ఐతో ఒక రైటర్తో ఒక కంప్లైంట్ ఇప్పించుకోవటం, వెళ్ళిపోయాక పట్టడం, దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇక మీరు తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. అంటే దాన్ని బట్టి ఊహించుకుంటా ఉన్నట్టున్నారు. రేపు ఏముండదులే, వీళ్ళు వచ్చినా కూడా ఏదో సరి చేసుకోవచ్చు, వెళ్తే ఎవడో ఒకడు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మారారు, అధినాయకుడు మనసు కూడా మారిపోయింది పూర్తిగా. మీరు చేసినటువంటి ఈ రాక్షస క్రీడలో మేమందరం కూడా మారుతా ఉన్నాం, మారాం పూర్తిగా. ఖచ్చితంగా ఇంతకింత చెల్లించుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు అసలు రూల్ ఆఫ్ లా అనేది ఈక్వల్, అందరికీ ఈక్వల్ అనేది మీరు మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో
సివిల్ లిబర్టీస్ చోటు లేకుండా పోయింది. హ్యూమన్ రైట్స్ అనేది మృగ్యం అయిపోయినాయి. అసలు ఐపీసీ పనిచేయట్లేదు. కాన్స్టిట్యూషన్ ప్రతిరోజు తగలబెడతా ఉన్నారు మీరు. దుర్మార్గంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పాతరేస్తా ఉన్నారు. సునీల్ కుమార్, నువ్వు చాలా అంబేద్కర్ అయిటో అని చెప్తా ఉంటావు. చాలా బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తా ఉంటావు. ఎంతోమంది యువకుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటావు. చాలా సంతోషపడ్డాం మేము గతంలో. ఒక జడ్జిమెంట్, చుండూరుకు సంబంధించి ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ను విమర్శిస్తా థూ అని చెప్పి. రుద్రప్రయాగకు చెందిన సంత సదానందగిరి మహారాజ స్వామీజీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆయనకు ఈవో కెఎస్ రామారావు శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడపనున్నారు. చంద్రబాబు హస్తినకు వెళ్లారు. ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరొకసారి కేంద్ర పెద్దల ముందు వివరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. ఈ నెల 27వ తేదీన అమరావతిలోని సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఈ నెల 27న మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాగిత రహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగిత రహిత కేబినెట్ లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలంటూ నిర్ణయించారు. ఇకపై కేబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లోనే జరుగుతాయంటూ సీఎం చంద్రబాబు గత కేబినెట్ లో మంత్రులకు తెలియజేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో త్వరలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అశోక్ లేలాండ్ సంస్థ పునః ప్రారంభం కోసం గన్నవరం నియోజకవర్గ వాసులతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల వాసులు కూడా ఎదురు చూస్తున్నారని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మాణం పునః ప్రారంభంపై చెన్నై నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు కానున్న లా యూనివర్సిటీ. త్వరలోనే నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో వైద్య సేవలు అందించేలా ఆసుపత్రుల ప్రక్షాళన చేస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.